మంచిర్యాల కార్పొరేషన్లోని 51వ డివిజన్ కార్పొరేటర్ నీలి స్వప్న సోమ్ శ్రీనివాసుల విజయోత్సవ ర్యాలీ భారీగా నిర్వహించారు. అనంతరం ఇక్కడ లక్ష్మీనగర్లో భారీ ఎత్తున కృతజ్ఞత సభను నిర్వహించారు. 66,000 ఓట్ల మెజార్టీతో గెలిచి ఈ రాష్ట్రంలో రికార్డు సృష్టించిండు. ఈ రాష్ట్రం మొత్తం 119 నియోజకవర్గాల్లో మంత్రుల కంటే ఎక్కువ కూడా అత్యధికంగా నిధులు మంత్రుల నియోజకవర్గ అభివృద్ధి తీసుకొచ్చి ఇంకొక రికార్డు సృష్టించిండు. ఆ రికార్డు కొనసాగుతూనే ఉన్నది. ఇవాళ తను ఆరోగ్యంగా ఉండలేకపోయినా, తను గదిలోంచి బయటకు వచ్చే అవకాశం ఉండలేకపోయినా అక్కడ కూర్చొనే 44 మంది కార్పొరేటర్లను గెలిపించిందంటే అది మామూలు విషయం కాదు మిత్రులారా. ఆ రికార్డును మంత్రుల వల్ల కాలే, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కాలే, కానీ మంత్రుల నియోజకవర్గం అయింది మన టైగర్ ప్రేమ్ సాగర్ గారు చేసి చూపించారు. ఇవాళ వారి నాయకత్వంలో కార్పొరేటర్గా చూడండి మన నీలి స్వప్న శ్రీనివాస్ గారు వారి మార్గదర్శకంగా తీసుకొని వారు ఏ రకంగా అయితే అత్యధిక నిధులు మంత్రాల నియోజకవర్గం తీసుకొస్తారో 51 డివిజన్ కూడా అత్యధిక నిధులు తీసుకొచ్చి మంత్రాల నియోజకవర్గం రాష్ట్రంలో ఎట్లయితే ఫేమస్ అయిందో 51 నియోజకవర్గం కూడా మంత్రాల నియోజకవర్గం ఫేమస్ అయ్యేలాగా వారు చేస్తారనే ఒక అపారమైన నమ్మకం ఇవాళ ప్రజానికి అనుకున్నది. ఇవాళ శ్రీనివాస్ గారు తన సామాజిక స్పృహతోని ఒక సోషల్ అవేర్నెస్తోని చిన్నప్పటి నుండే కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. తన స్వయం కృషితోని చిన్న షాప్ పెట్టుకొని ఇవాళ మంచిర్యాలలో ఫ్లెక్సీ షాప్ని పరిచయం చేసినటువంటి మరి గొప్ప మనిషి, స్వయం కృషికి అయినటువంటి గొప్ప వ్యక్తి నీలి శ్రీనివాస్ గారు. మా లాంటి వ్యక్తులకి నేను విద్యార్థి దశలో ఎన్ఎస్ఐ ఈ పట్టణ అధ్యక్షుడిగా పనిచేసిన, ఈ జిల్లాకు ఉమ్మడి జిల్లాకు అధ్యక్షుడిగా పనిచేసిన. అప్పుడు నీలి శ్రీనివాస్ గారు మా ఫ్లెక్సీలో వేసేటప్పుడు కూడా మీ డబ్బులు ఉన్నాయా లేవో తమ్ముడు, నేను మాత్రం మీకు డిస్కౌంట్ ఇస్తా, ఈ కొన్ని ఫ్లెక్సీలో మీకు ఫ్రీగా కొట్టిస్తా అని మా మీద అపారమైన ప్రేమ చూపి అప్పుడే మా మనసులను తెచ్చుకున్నటువంటి నాయకత్వాలకు చూడటువంటి వ్యక్తి నీలి శ్రీనివాస్ గారు. ఇవాళ ఎంతోమంది పేద విద్యార్థులకు సాయం చేయడంలో కావచ్చు, మన వారిలో ఎంతోమంది పేద ప్రజలకు సాయం చేయడంలో కావచ్చు, వారు ముందుండి కృషి చేస్తారు. ఆ సేవ సామూహిక పరంగానే కాదు రాజకీయ పరంగా కూడా ఉండాలని వారి మీద నమ్మకంతో ప్రేమసాగర్ గారు పిలిచి టికెట్ ఇచ్చి ఇవాళ కార్పొరేటర్ చేసిరంటే మనందరూ కూడా ఆనందదాయక విషయం తెలుస్తుంది మిత్రులారా. ఇక తిరుపతి అన్న గారు, పల్లాపు తిరుపతి గారు 10 సంవత్సరాలు ఇక్కడ కౌన్సిలర్ చేసి నికాసైన వ్యక్తిగా నిలబడి టికెట్ రాకపోయినా కానీ మనం ఎన్నో చూస్తున్నాం మిత్రులారా. టికెట్ రాకపోతే రెబెల్గా పోటీ చేయడమో లేకపోతే టికెట్ ఇచ్చిన వ్యక్తికి పుల్ల పెట్టడమో చేసి ఓడించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ పల్లాపు తిరుపతి గారు ఒక వైట్ పేపర్ లాగా నిలబడి, తన అండగా నిలబడి, ఒక పెద్దగా నిలబడి తానేము నుండి నీలి స్వప్న శ్రీనివాస్ గెలిపించారు. కాబట్టి నిజంగా మన 51 డివిజన్ ప్రజానిక తరఫున వారికి కూడా కృతజ్ఞత ఉన్నది మిత్రులారా. వారి స్నేహం ఇట్లనే కొనసాగాలి, మనందరం ఉమ్మడిగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి. రేపు ఇక్కడ సమస్యలు లేకుండా మన హైటెక్ సిటీ ఏ విధంగా అభివృద్ధి చెందిందో అని చెప్పుకుంటారో, గ్రీన్ సిటీ ఏ విధంగా అభివృద్ధి చెందని చెప్పుకుంటారో, లక్ష్మీ నగర్ కూడా, మారుతి నగర్ కూడా, ఒంటరి కాలనీ కూడా, వికాస్ నగర్ కూడా అంతే స్థాయిలో అభివృద్ధి చెందని చెప్పుకునే రోజు తప్పకుండా వస్తాయని మన ఆశాభావం వ్యక్తం మిత్రులారా. నీలి స్వప్న గారు మన అందరికి అండగా ఉంటారని, మన కష్ట సుఖాల వాళ్ళు పాల్పంచుకుంటారని, ఇవాళ ఓట్లేసే ప్రజానీకానికి అండగా ఉంటారని, ఈ కాలనీలో డ్రైనేజ్ విషయంలో కావచ్చు, మంచినీళ్ళ విషయంలో కావచ్చు, పార్క్ విషయంలో కావచ్చు, మన వాకింగ్ ట్రాక్ విషయంలో కావచ్చు, ఓపెన్ జిమ్ కోసం కావచ్చు, వారు తప్పకుండా కృషి చేస్తారని, వర్షాకాలంలో రోడ్ల మీద నీళ్లు నిలవకుండా వారు కృషి చేస్తారని నమ్మకాన్ని, విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ వారు ఖచ్చితంగా మాకు అండగా ఉంటారని విశ్వాసాన్ని వ్యక్తం చేసే అవకాశం మీద ధన్యవాదాలు.